ఈరోజు మనం కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏంటో నేర్చుకుందాము. ఓకే, ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ముందుగా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? కరెక్ట్ ఎర్రర్స్. ఓకే, చూడండి. ఓకే, కరెక్ట్ ఎర్రర్స్ ఇన్ గివెన్ ఏ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్. ఓకే, ఒక వాక్యంలో ఏ పదం అయితే తప్పుగా ఉంటుందో దానిని గుర్తించి సరిచేయుట, దానినే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటారు. ఓకే, ఇప్పుడు ఒక సెంటెన్స్ తీసుకున్నట్లయితే హ్యాజ్ ఉండవలసిన ప్లేస్లో హ్యావ్ అను హెల్పింగ్ వర్బ్ ఉంది. అలా ఉన్నట్లయితే ఆ వాక్యానికి ఒక అర్థం అంటూ ఉండదు. కనుక హ్యాజ్ ఉండే ప్లేస్లో హ్యాజ్ మైనస్ చేసి హ్యావ్ చేర్చినట్లయితే ఆ వాక్యానికి ఒక సరైన అర్థం వస్తుంది. ఓకే, చూడండి. ఇప్పుడు షీ హ్యాజ్ ఏ స్కూటర్ అంటే బాగుంటుంది, కానీ షీ హ్యావ్ ఏ స్కూటర్ అంటే అది కరెక్ట్ కాదు, అది మ్యాచ్ అవ్వడం లేదు. ఓకే, దే హ్యావ్ ఏ ప్లాట్. ఓకే, బాగుంది, కానీ దే హ్యాజ్ ఏ ప్లాట్ అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ దే హ్యాజ్ ప్లాట్ అనేది, ఇక్కడ హ్యాజ్ అనేది అండర్లైన్ అనుకుందాము. అంటే అండర్లైన్ అంటే ఎందుకు? ఇది ఈ వాక్యంలో ఇది తప్పుగా ఉన్నది, దీనిని సరిచేయవలెను అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దే హ్యాజ్ ఏ ప్లాట్, ఇక్కడ హ్యాజ్ అనేది అండర్లైన్. ఇక్కడ మనం హ్యాజ్ అను హెల్పింగ్ వర్డ్ని మైనస్ చేసి హ్యావ్ అను హెల్పింగ్ వర్డ్ను చేర్చవలసి ఉంటుంది. ఓకే, అప్పుడు దే హ్యావ్ ఏ ప్లాట్, వారు ఒక ప్లాట్ని కలిగి ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇది మనకొక అర్థవంతమైన వాక్యంగా సూచిస్తుంది. ఓకే ఓకే ఇచ్చిన ఒక వాక్యంలో ఏ పదం అయితే రాంగ్ తప్పుగా ఉంటుందో దానిని గుర్తించి సరిచేయుట, దానినే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటారు. ఒక వాక్యంలో ఎర్రర్స్, హ్యావ్ ఉండవలసిన ప్లేస్లో హ్యాజ్ ఉండడం, వాజ్ ఉండవలసిన ప్లేస్లో ఈజ్ ఉండడం. ఓకే, చూడండి. ఐ యామ్ ఇన్ జగిత్యాల్ అంటే బాగుంటుంది, కానీ ఐ ఆర్ ఇన్ జగిత్యాల్ అంటే అసలు అది మ్యాచ్ అవ్వట్లేదు, దిస్ ఈజ్ రాంగ్. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. షీ వాజ్ ఇన్ కరీంనగర్ అట్ ప్రజెంట్ టైం. ఇక్కడ ఎర్రర్ ఏంటి? వాజ్ అనేది తప్పు. ప్రస్తుతం ఉన్నటువంటి విషయాన్ని మనం ఎలా చెప్పాలి? ఈజ్ అను లింకింగ్ వర్బ్, దట్ ఈజ్ బీ ఫామ్తో చెప్పాలి. హీ ఈజ్ లివింగ్ ఇన్ కరీంనగర్ అట్ ప్రజెంట్ టైం. ఓకే, వాజ్ అను లింకింగ్ వర్బ్ ఈజ్గా మారిపోయింది. ఇప్పుడు ఈ వాక్యం మనకు ఒక అర్థవంతమైన వాక్యంగా సూచించబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏం లేదు, ఒక ఇచ్చిన వాక్యంలో ఏదైతే తప్పుగా ఉంటుందో దానిని గుర్తించి సరిచేయుట, దానినే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటారు. ఓకే, చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నౌన్, యూజింగ్ నౌన్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాము. నోటీస్ ద కామన్ మిస్టేక్స్ ఇన్ ద యూజ్ ఆఫ్ నౌన్. The following nouns are not used in the plural. ఓకే, ఇక్కడ కొన్ని మనకు నౌన్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాటిని మనం ప్లూరల్గా చెప్పకూడదు, సింగులర్గా చెప్పాలి. అవేంటో చూద్దాము. ఓకే, ఇన్ఫర్మేషన్, ఫర్నిచర్, సీనరీ, పోయట్రీ, advice, knowledge, news, politics, alphabet, imagery, luggage, diesel, petrol, wheat, sugar, rice,
వాటర్, మిల్క్, టీ, కాఫీ, వెదర్, క్లైమేట్, అట్మాస్ఫియర్, ఎక్సెట్రా. ఓకే, ఈ పైన ఇవ్వబడిన నౌన్స్ని మనం ప్లూరల్గా చెప్పకూడదు, సింగులర్గా చెప్పాలి. ఓకే, ఇప్పుడు మనం కొన్ని సెంటెన్స్ తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే, యువర్ ఇన్ఫర్మేషన్స్ ఈజ్ రాంగ్. ఓకే, ఇక్కడ ఇన్ఫర్మేషన్స్ అనేది అండర్లైన్. ఓకే, ఒక వాక్యంలో ఏ వర్డ్ అయితే అండర్లైన్ చేసి ఉంటుందో అది తప్పు అని అది రాంగ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి, దాన్ని సరి చేయాలి. ఓకే, యువర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రాంగ్ అని ఇక్కడ ఉంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్స్ అనేది రాంగ్. ఓకే, దీన్ని మనం సరి చేయాలి. యువర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, చూడండి సెకండ్ ఎగ్జాంపుల్. హీ హ్యాస్ బాట్ ఎక్స్పెన్సివ్ ఫర్నిచర్. ఓకే, హీ హ్యాస్ బాట్ ఎక్స్పెన్సివ్ ఫర్నిచర్స్. ఇక్కడ అండర్లైన్ వర్డ్ ఏంటి? ఫర్నిచర్స్ అనేది అండర్లైన్ వర్డ్ కనుక మనం దీనిని ఫర్నిచర్ అని రాయాలి. ఓకే, హీ హ్యాస్ బాట్ ఎక్స్పెన్సివ్ ఫర్నిచర్, దిస్ ఈజ్ రైట్ వన్. ఓకే, థర్డ్ ఎగ్జాంపుల్. చిల్డ్రన్ షుడ్ లర్న్ ఆల్ఫాబెట్ విత్ జాయ్. ఇక్కడ ఆల్ఫాబెట్స్ అని ఉంది. ఓకే, చిల్డ్రన్ షుడ్ లర్న్ ఆల్ఫాబెట్స్ విత్ జాయ్, విచ్ ఈజ్ రాంగ్? ఆల్ఫాబెట్స్ ఈజ్ రాంగ్ అండ్ వీ షుడ్ రైట్ ఇట్ కరెక్ట్. చూడండి, చిల్డ్రన్ షుడ్ లర్న్ ఆల్ఫాబెట్ విత్ జాయ్, దిస్ ఈజ్ కరెక్ట్. ఓకే, ఆల్ఫాబెట్స్ అని రాయకూడదు, ఆల్ఫాబెట్స్ అని చెప్పకూడదు. ఓకే, he has deep knowledges of various fields, which is wrong? knowledges, ఇక్కడ knowledges అనేది అండర్లైన్ చేసి ఉంది అనుకోండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆడియో, ప్లీజ్ ఇమేజ్ యువర్ సెల్ఫ్, యువర్ రీడింగ్ అండ్ కరెక్టింగ్ ఎర్రర్స్. ఓకే, ప్లీజ్ ఇమేజ్ యువర్ సెల్ఫ్. he has deep knowledges of various fields. ఇక్కడ నాలెడ్జెస్ అనేది అండర్లైన్ చేసింది అనుకోండి, దీన్ని మనం కరెక్ట్ చేయాలి. హీ హ్యాస్ డీప్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ ఫీల్డ్స్. ఓకే, చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్. ద సీనరీస్ ఆఫ్ డార్జిలింగ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్, which is wrong in this sentence? sceneries are అనేది అండర్లైన్ వర్డ్ అంటే ఇది రాంగ్ అని మనకు సూచిస్తుంది. దీన్ని మనం కరెక్ట్గా రాయాలి. ఓకే, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటి? తప్పులను సరిచేయుట. ఓకే, ఒక ఇచ్చిన వాక్యంలో ఏదైతే ఎర్రర్ తప్పుగా ఉన్నదో దానిని సరిచేసి రాయుట, అప్పుడు ఆ యొక్క వాక్యానికి సరైన అర్థం వస్తుంది. ఓకే, ఇక్కడ సీనరీస్ అనేది అండర్లైన్, ఇది రాంగ్ అన్నమాట. ఓకే, దీన్ని మనం కరెక్ట్గా రాయాలి. ద సీనరీస్ ఆఫ్ డార్జిలింగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, దిస్ ఈజ్ రైట్. సమ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ ద ప్లూరల్. కొన్ని నౌన్స్, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, కొన్ని నౌన్స్ ప్లూరల్ అయినప్పటికీ వాటిని సింగులర్గా చెప్పాలి అని చెప్పుకున్నాము. అలాగే కొన్ని నౌన్స్ ప్లూరల్ అయినప్పుడు కూడా సింగులర్ అయినప్పుడు కూడా దాన్ని ప్లూరల్గా చెప్పాలి. ఓకే, అవేంటో చూద్దాము. సరౌండింగ్స్, పోలీస్, ప్రిమిసెస్, సేవింగ్స్, ఇన్నింగ్స్, spectacles, goods, shorts, thanks, etc.
ఓకే, వీటిని మనం ప్లూరల్గా చెప్పాలి. నౌన్ అంటే ఏంటి? ఒక వ్యక్తి పేరు చెప్పేటప్పుడు లేదా ఒక వస్తువు పేరు లేదా ఒక ప్లేస్ పేరు తెలియజేయడాన్నే నౌన్ అంటారు. ఓకే, నౌన్ ఈజ్ ఏ వర్డ్. ఇట్ టెల్స్ నేమ్స్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్ ఆర్ ఏ ప్లేస్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ నౌన్. చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. కొన్ని సెంటెన్స్ తీసుకొని ఎగ్జాంపుల్ చూద్దాము వీటికి. కీప్ యువర్ సరౌండింగ్ క్లీన్. ఇన్ దిస్ సెంటెన్స్ విచ్ ఈజ్ రాంగ్? సరౌండింగ్ అనేది తప్పుగా ఉన్నది, దీనిని మనం సరిచేయవలెను. కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్. ఓకే, కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్, దిస్ ఈజ్ రైట్. దిస్ గుడ్ ఈజ్ అన్ ఇంపోర్టెడ్ వన్. ఇక్కడ అండర్లైన్ వర్డ్ ఏది? గుడ్. ఓకే, which is right? These goods are imported one. Okay, inning is over. Which is wrong in this sentence? inning అనేది wrong, దీన్ని మనం సరి చేయవలెను. The first innings is over. Okay, we must express thank to those who help us. ఎవరైతే మనకు సహాయం చేస్తారో వాళ్ళకు మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇక్కడ అండర్లైన్ వర్డ్ ఏది అంటే తప్పుగా ఉన్న పదం ఏది ఈ వాక్యంలో? థ్యాంక్. ఓకే, చూడండి, వి మస్ట్ ఎక్స్ప్రెస్ థ్యాంక్స్ టు దోస్ హూ హెల్ప్ అస్. ఓకే, దిస్ ఈజ్ రైట్. కొన్ని నౌన్స్ ప్లూరల్గా ఉన్నప్పటికీ కూడా వాటిని మనం సింగ్యులర్గా చెప్పాలి మరియు సింగ్యులర్గా రాయాలి. అవేంటో చూద్దాం ఫ్రెండ్స్. ఎకనామిక్స్, ఫిజిక్స్, సివిక్స్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, మజిల్స్, మమ్స్, పాలిటిక్స్, న్యూస్, సిరీస్, ఎక్సెట్రా. ఓకే, ఇవి ప్లూరల్గా ఉన్నప్పుడు కూడా మనం వీటిని సింగ్యులర్గా రాయాలి మరియు సింగ్యులర్గా చెప్పాలి. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకే, ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఆర్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఓకే, ఇక్కడ ఆర్ అనేది అండర్లైన్, అంటే ఇది ఈ వాక్యంలో ఆర్ అను లింకింగ్ వర్బ్, దట్ ఈజ్ బీ ఫామ్, సరైనది కాదు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఏదైతే అండర్లైన్ చేసి ఉంటుందో అది కరెక్ట్ కాదు. ఓకే, దానిని మనం సరిచేయాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం, దీన్ని మనం సరిచేయాలి. ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఓకే, లేదా ఎకనామిక్స్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అని చెప్పాలి, ఎలా అయినా చెప్పవచ్చు. అథ్లెటిక్స్ ఆర్ అన్ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్. ఓకే, ఇన్ దిస్ సెంటెన్స్ విచ్ ఈజ్ రాంగ్? ఆర్, ఏఆర్ఈ, ఆర్, దట్ ఈజ్ బీ ఫామ్. ఓకే, దీన్ని మనం సరి చేయవలెను. అథ్లెటిక్స్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్. ఓకే, ద న్యూస్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ హ్యావ్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్. ఓకే, ఇప్పుడు ఈ వాక్యంలో ఎర్రర్ ఏదో మనం గుర్తించాలి, దానిని సరిచేయాలి. హ్యావ్ అనేది హ్యావ్ అను హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఉండకూడదు, హ్యాజ్ అను హెల్పింగ్ వర్బ్ ఉండాలి. ఓకే, ద న్యూస్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ హ్యాస్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్. ఓకే,
పైన ఏముంది, హ్యావ్ అని ఉంది. హ్యావ్ అని హెల్పింగ్ వర్బ్ అక్కడ ఉండకూడదు. హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని చేర్చినప్పుడు అది మనకు ఒక అర్థవంతమైన వాక్యంగా గుర్తించవచ్చు. అది సరైన అర్థాన్ని ఇస్తుంది. ఓకే, అక్కడ హ్యావ్ ఉంది, మనం దానిని హ్యాజ్గా మార్చాము. ఎందుకు? సరైన అర్థాన్ని ఇచ్చేలా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్. ఓకే, మజిల్స్ ఆర్ ఏ డేంజరస్ డిజీజెస్. ఓకే, ఇక్కడ ఆర్ అనేది అండర్లైన్ వర్డ్ ఫ్రెండ్స్, కనుక ఇది రాంగ్ అని మనం గుర్తుంచుకోవాలి, దీన్ని సరిచేయాలి. ఓకే, మజిల్స్ ఈజ్ ఏ డేంజరస్ డిజీజ్, దిస్ ఈజ్ రైట్. ఇప్పుడు అన్కౌంటబుల్ నౌన్స్ నాట్ యూజ్డ్ ఇన్ ద ప్లూరల్. అన్కౌంటబుల్ అంటే ఏంటి? విచ్ వీ కెనాట్ కౌంట్ ఇన్ నంబర్స్. ఓకే, వేటినైతే మనము సంఖ్యలలో చెప్పలేమో దానిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటారు ఫ్రెండ్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటి? ఓషన్, శాండ్స్, వాటర్, ఓకే, షుగర్, వాటర్, రైస్ ఎక్సెట్రా. ఇలా దేనినైతే మనం లెక్కించలేమో, దేనినైతే మనం సంఖ్యలుగా చెప్పలేమో దానిని అన్కౌంటబుల్ అంటాము. ఓకే, మరి కౌంటబుల్ అంటే ఏంటి? విచ్ వీ కెన్ కౌంట్ ఇన్ నంబర్స్. ఓకే, లైక్ మనీ, 100 రూపీస్ నోట్, 50 రూపీస్ నోట్, 10 రూపీ నోట్, కాయిన్స్ లైక్ 5 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్, 1 రూపీ కాయిన్. ఓకే, ఇలా బుక్స్, 1 బుక్, 2 బుక్స్, 3 బుక్స్, పెన్స్, 1 పెన్, 2 పెన్స్, 3 పెన్స్. ఇలా వీ కెన్ కౌంట్ దిస్ ఇన్ నెంబర్స్. ఓకే, వీటిని మనం సంఖ్యలలో చెప్పగలం, కనుక వీటిని కౌంటబుల్ నౌన్స్ అంటాము. మరి అన్కౌంటబుల్ అంటే ఏంటి? ఏవైతే మనము సంఖ్యలలో చెప్పలేమో దానినే అన్కౌంటబుల్ అంటారు. ఓకే, వాటిని ప్లూరల్గా చెప్పకూడదు. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్, ఓషన్ శాండ్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్. ఓకే, ఇక్కడ రాంగ్ అనేది ఏంటి? ఇన్ ది సెంటెన్స్ విచ్ ఈజ్ రాంగ్? ఆర్ అనేది రాంగ్, దీన్ని మనం సరి చేయాలి. ఓకే, ఓషన్ శాండ్స్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్, దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్. సివి రామన్ నాలెడ్జెస్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ఫిజిక్స్ ఆర్ అబ్నార్మల్. ఓకే, ఈ వాక్యంలో రాంగ్ వర్డ్ ఏది? దేనిని సరిచేయాలి? సివి రామన్ నాలెడ్జెస్. ఓకే, దీన్ని మనం సరిచేయవలను. సివి రామన్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ ఆర్ అబ్నార్మల్, ఫిజిక్స్ అబ్నార్మల్. ఓకే, ఓకే, సివి రామన్ నాలెడ్జెస్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ఫిజిక్స్ అబ్నార్మల్. ఓకే, సమ్ నౌన్స్ కరెక్ట్ అండ్ దేర్ యూస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం వీటికి కూడా. ఇక్కడ ఫ్రెండ్స్ ప్లీజ్ ఇమేజ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ కాలం అనేది రాంగ్ ఉంటుంది, సెకండ్ కాలం అనేది రైట్. ఓకే, కజిన్, బ్రదర్ ఆర్ సిస్టర్. కజిన్ అనేది రైట్. ఓకే, బ్రదర్ ఇన్ లాస్ అండ్ బ్రదర్ ఇన్ లా. బ్రదర్ ఇన్ లా ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సిస్టర్ ఇన్ లాస్, సిస్టర్ ఇన్ లా. సిస్టర్ ఇన్ లా ఈజ్ రైట్. గవర్నర్, జనరల్స్,
గవర్నర్స్ జనరల్, విచ్ ఈజ్ రైట్? సెకండ్ కాలంలో ఉన్నది రైట్. గవర్నర్స్ జనరల్. మెన్ సర్వెంట్స్ అనేది రైట్ ఆన్సర్. ఓకే. ఉమెన్ సర్వెంట్స్. పౌల్ట్రీ అనేది రైట్. షీప్. డీర్. స్వైన్. ఆఫ్స్ప్రింగ్. మనం వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఓకే. ఫస్ట్ ఎగ్జాంపుల్, బోత్ మై బ్రదర్ ఇన్ లాస్ ఆర్ వర్కింగ్ ఇన్ ద USA. ఇక్కడ బ్రదర్ ఇన్ లాస్ అనేది అండర్లైన్, ఇది రాంగ్ అన్నమాట. దీన్ని మనం సరి చేయాలి. బోత్ మై బ్రదర్స్ ఇన్ లా ఆర్ వర్కింగ్ ఇన్ ద USA. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. దేర్ ఈజ్ ఏ స్కేర్సిటీ ఆఫ్ మ్యాన్ సర్వెంట్స్ నవేడేస్. ఈ వాక్యంలో అండర్లైన్ వర్డ్ అనగా సరైన అంటే తప్పుగా ఉన్న పదం ఏమిటి? మ్యాన్ సర్వెంట్స్ అనేది కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ రాంగ్ వర్డ్. ఓకే. దీన్ని మనం సరిచేయాలి. దేర్ ఈజ్ ఏ స్కేర్సిటీ ఆఫ్ మెన్ సర్వెంట్స్ నవేడేస్. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. దేర్ ఆర్ 5 ఉమెన్స్ ఇన్ ద టీమ్. ఈ వాక్యంలో రాంగ్ వర్డ్ ఏంటి? ఉమెన్స్. దేర్ ఆర్ 5 ఉమెన్ ఇన్ ద టీమ్. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే. చూడండి. మై కజిన్ బ్రదర్ ఈజ్ ఏ డాక్టర్. ఇన్ దిస్ సెంటెన్స్ విచ్ ఈజ్ అండర్లైన్డ్ ఆర్ రాంగ్? ఓకే. కజిన్ బ్రదర్ అనేది అండర్లైన్డ్ అనగా ఇది రాంగ్. ఓకే. ఇది సరైనది కాదు అని సూచిస్తుంది. దీనిని మనం సరిచేయాలి. అప్పుడు మనకు ఆ వాక్యం అనేది ఒక సరైన అర్థాన్ని సూచిస్తుంది. ఓకే. మై కజిన్ ఈజ్ ఏ డాక్టర్, అంతే. We should wash our foods before coming into the house. In this sentence, which is wrong? Our foods అనేది wrong. We should write it correct. We should wash our feet before coming into the house. This is right answer. Okay. He has many sheep. In this sentence, which is wrong? Sheeps. He has many sheep. This is right. Okay. చూడండి. Some cattle are grazing in the field. In this sentence, which is underlined? Cattle అనగా ఇది రాంగ్, ఇది సరైనది కాదు అని అర్థం. దీన్ని మనం సరి చేయాలి. ఓకే. సమ్ క్యాటిల్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. దిస్ ఈజ్ రైట్. నౌ యూజింగ్ విత్ ప్రొనౌన్. దిస్ ఈజ్ అగ్రిమెంట్. ఓకే. వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నైదర్ ఆఫ్, నన్ ఆఫ్, ఎక్సెట్రా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వీటికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఓకే. ఓకే. మరియు ఇవి ఆర్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఏ ప్లూరల్ నౌన్ ఆర్ ప్రొనౌన్ when they are taken as subjective of a sentence and also are followed by a singular verb. Okay. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని చెప్పాను కదా, ఈచ్ ఆఫ్, నన్ ఆఫ్, నైదర్ ఆఫ్, ఐదర్ ఆఫ్,
ఇలా రాయవలసి వచ్చినప్పుడు మరియు చెప్పవలసి వచ్చినప్పుడు ఇవి ప్లూరల్ నౌన్ని ఫాలో అవుతాయి మరియు లేదా ఒక ప్రొనౌన్ని ఫాలో అవుతుంది ఒక సింగులర్ వర్బ్గా. ఓకే, సింగులర్ వర్బ్. ఎప్పుడైతే వీటిని మనం ఒక వాక్యంలో సబ్జెక్ట్ అనగా విషయంగా తీసుకుంటామో ఇది ప్లూరల్ నౌన్ లేదా ప్రొనౌన్గా సూచించబడుతుంది మరియు సింగులర్ వర్బ్ని ఫాలో అవుతాయి. ఓకే, సింగులర్ వర్బ్ అంటే ఏంటి? ఒకటి అంతే. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ ఆర్ ఏ డాక్టర్. ఇన్ దిస్ సెంటెన్స్ విచ్ ఈజ్ రాంగ్? క్లాస్మేట్ ఆర్ ఈజ్ రాంగ్ and we should write it correct. One of my classmate is a doctor. Okay, this is right answer. Neither of the girls are absent. In this sentence which is wrong? Are, A-R-E, are. Neither of the girls is absent. Okay. Every man responsible for the situation. In this line or in this sentence which is wrong? Men are. Okay, సారీ, అక్కడ ఎవ్రీ మెన్ అది రాంగ్. మనం ఇక్కడ దీన్ని సరి చేయాలి. ఎవ్రీ మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సిచ్యువేషన్. దిస్ ఈజ్ రైట్. ఓకే, మరొకసారి చూద్దాము. అక్కడ ఏమనుంది? ఎవ్రీ మెన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సిచ్యువేషన్. ఈ వాక్యంలో మెన్ ఆర్ అనేది రాంగ్. దీన్ని సరిచేసినప్పుడు ఎవ్రీ మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సిచ్యువేషన్. ఓకే, ఇది రైట్. హీస్ బోత్ హ్యాండ్స్ ఆర్ ప్యారలైజ్డ్. ఓకే, ఇక్కడ అండర్లైన్ వర్డ్ ఏంటి? హీజ్ బోత్ హ్యాండ్స్. బోత్ హీజ్ హ్యాండ్స్ ఆర్ ప్యారలైజ్డ్. ఓకే, ద ప్రిన్సిపల్ అండ్ ద చైర్మన్ హ్యావ్ అటెండెడ్ ద ప్రోగ్రామ్. ఇన్ దిస్ సెంటెన్స్ విచ్ వర్డ్ ఈజ్ రాంగ్? ఈ వాక్యంలో ఏ పదం తప్పుగా ఉన్నది? దేనిని సరిచేయవలెను? హ్యావ్. ఓకే, సారీ, హ్యాజ్. హ్యాజ్ అనేది రాంగ్. ఇప్పుడు దీనిని మనం సరిచేయాలి. ద ప్రిన్సిపల్ అండ్ ద చైర్మన్ హ్యావ్ అటెండెడ్ ద ప్రోగ్రామ్. ఈ వాక్యంలో హ్యాజ్ అనేది రాంగ్ కనుక మనం హ్యావ్ అను హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. అప్పుడు ఆ వాక్యం సరైన అర్థాన్ని సూచిస్తుంది. ఓకే, ఈచ్ ఆఫ్ దెమ్ వర్ given a gift. In this sentence which is wrong? Were. Each of them was given a gift. This is right answer. Okay, students must avail their opportunities. చూడండి, avail the opportunity is underlined కనుక ఇది రాంగ్ అని మనము గుర్తించాలి మరియు దీన్ని సరిచేయాలి. ఎలా? స్టూడెంట్స్ మస్ట్ అవైల్ దెమ్సెల్ఫ్ ఆఫ్ ద ఆపర్చునిటీస్. ఓకే, హస్బెండ్ వైఫ్ షుడ్ లవ్ వన్ అదర్. దీనిని మనం సరిచేయాలి. ఇక్కడ అండర్లైన్ వర్డ్ ఏంటి? వన్ అనదర్. హస్బెండ్ వైఫ్ షుడ్ లవ్ ఈచ్ అదర్. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, హీజ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎంప్లాయిడ్. ఇన్ దిస్ సెంటెన్స్ విచ్ వర్డ్ ఈజ్ రాంగ్? హీజ్ ఆల్ ఫ్యామిలీ. రాంగ్. All the members of his family are employed. This is right answer. Okay,
Next example. We Indians must respect each other if we are remain united. In this sentence, which word is wrong? Each other. ఇక్కడ each other అనేది wrong. ఓకే, కనుక మనం ఎలా చెప్పాలి? We Indians must respect one another if we are remain united. Okay. We Indians must respect one another if we are remain united. This is right. Okay. Yourself for your future. In this sentence, which is wrong word? Yourself. కనుక ఇప్పుడు దీనిని మనం సరి చేయాలి. You are responsible for your future. ఇలా చెప్పాలి. You are responsible for your future. Okay. Thank you.